బాలుగాని టాకీస్ భయ్యం మామూలుగా లేదు. హీరోయిన్ చూస్తున్నావు కదా, నాకు తెలుసు నువ్వు హీరోయిన్ చూస్తున్నావు. హీరోయిన్ కాదు అసలు నువ్వు ఇలా రండి, అసలు ఇలా రండి. మీరు అసలు మామూలుగా భయ్య యాక్టింగ్ అయితే చింపేసింది అసలు. ఏ శివన్ ఎటు పోయిందో, శివనా 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 దా దా బా 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 అసలు రెండు కళ్ళు సరిపోతూనే ఉన్నా చూడండి. నిజంగా ఈడు చూడు మామూలుగా లేదు, సూపర్ గా ఉంది. వీళ్ళు ఈడు చూడమే కాదు భయ్య, సినిమా అదిరిపోయింది భయ్య. మామూలుగా అసలు అసలు ఆ కామెడీ కానీ, ఆ టాకీస్ లో ఆ సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, అబ్బో తాత ఇంటెన్షన్ మాత్రం మామూలు లేదు భయ్యా. సినిమా చాలా బాగుంది. 2 hours అలా కూర్చోబెట్టాడు. శివన నేటివ్ క్యారెక్టర్ పెట్టిందే పేరు కానీ ఇందులో సాఫ్ట్ క్యారెక్టర్ చేసిన భయ్యా, మామూలు డైరెక్టర్ గారు రండి సార్. అసలు ఇలాంటి సినిమా ఇచ్చినాక ఎక్కడ పోతున్నారు అసలు, ఇండస్ట్రీ వేరే ఎవరు మీరు అసలు రండి సూపర్. నిజంగా శివన్ ఎప్పుడు చూడని రీతిలో చూపించారన్న, సాఫ్ట్ అండ్ ఆ ఇంటెన్షన్ మాత్రం చాలా బాగుంది. అలాగే హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సూపర్ కపుల్స్, అలాగే సూపర్ ఇంటెన్షన్. స్టోరీ మాత్రం చాలా బాగుంది భయ్య. ఇన్ని రోజుల నుంచి చూసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. దేవుడు కూడా ఇంత ఇంట్రెస్ట్ చూడలే భయ్య సినిమా, అలా ఉంది సినిమా మామూలుగా భయ్య. అసలు ఆ దేవుడు చూసినప్పుడు ఎన్టీఆర్ గారిని చూసుడు, ఆ ఇంటెన్షన్ అంతా చాలా బాగుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి కాబట్టి మాకు అక్కడ ఎక్కువ రీచ్ కాలేదు. ఈడ ఎక్స్పెక్టేషన్ మించి ఉంది సినిమా, అందుకనే చెప్పిన దేవరగడ్డ చాలా బాగుంది అన్నట్టుగా. సూపర్ గా ఉంది సినిమా. మంచిగా 2 hours చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా, ఒక మంచి డైరెక్టర్, అన్నిటికన్నా మించి మంచి హీరో శివన్న. సూపర్ సినిమా అయితే చాలా బాగుంది, తప్పకుండా మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. మామూలు సినిమా కాదు అన్న. మెయిన్ గా మీ గురించి చెప్పుకోవాలన్నా, అంటే చూడడానికి స్టైలిష్ గా ఉన్నాడు, అమాయకులు లెక్కున్నాడు అనుకుంటారేమో. ముందు చూడండి అన్న, ఆయన పర్ఫార్మెన్స్ ఏంటో, ఆయన కల్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో మీరు చూస్తారు, లేకుంటే చాలా మిస్ అవుతారు. అంటే సినిమా చూస్తున్నంత సేపు నేనేదో మా ఊరికి వెళ్ళి వచ్చినట్టు, ఆ పల్లెటూరు వాతావరణం కావచ్చు, చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయిందన్న. అంటే మా ఊర్లో ఇలాంటి మర్డర్స్ జరగవేమో కానీ మా ఊరు మాత్రం ఇలాగే ఉంటది. సో ఈ దసరా కన్నా ఈ ప్రజెంట్ ఇలాంటి టైంలో చూడాలంటే మాత్రం ఇలాంటి మూవీస్ కావాలి. సో ఇంకా ఎక్సైట్ అవుతున్నాను మూవీస్ చూస్తున్నందుకు. సో part 2 తీస్తే కూడా మేము చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. అండ్ బీజేఎం అన్న ఎవరు కొట్టారో కానీ కుప్పేరు కొట్టినట్టు కొట్టినా. అంటే అలాంటి సీన్స్ లో అలాంటి ఎలివేషన్ కావాలంటే అలాంటి బీజేఎం ఉండాలి. సో అలాంటిది పడ్డాదన్న. సో చాలా బాగా అనిపించింది. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. నాకైతే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మన హీరోయిన్ గారు అంటే చూడడానికి క్యూట్ గా ఉంది కదా, అందంగా ఉంది కదా. ఇది మాత్రమే కాదు, ఆమె పర్ఫార్మెన్స్ చూడాలంటే ముందు చూసేయండి భయ్య. రోజుకి 4 ఆటలంట, మీరు ఒక్కసారి చూస్తే వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు భయ్య. అంత బాగుంది, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. సో ఇద్దరు కాళ్ళ వినిపిస్తున్నా అండ్ కంగ్రాచులేషన్స్ అసలు చెప్తున్నా కదా. నిజంగా బాలువన్ టాకీస్ అయితే నిజంగా సినిమా నాకు చాలా అంటే చాలా బాగుంది అన్న. మిమ్మల్ని చాలా సినిమాల్లో చాలా రోజుల్లో చాలా చాలా విధంగా చూసాము, కానీ ఇక్కడ ఈ సినిమాలో అయితే నాకు బిఎఫ్ బాలు అయితే నిజంగా చెప్తున్నా కదా, అన్న అయితే మామూలుగా లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెక్స్ట్ టైం అయితే అనే ఎక్సైట్మెంట్ తోనే ఉంది. నిజంగా సినిమాలో హీరోతో పాటు పక్కన హీరోయిన్ గారు నిజంగా మీ యాక్టింగ్ అయితే ఫిదా మ్యామ్, అంత బాగుంది. నిజంగా సినిమా డైరెక్టర్ గారు కూడా చాలా అంటే చాలా మంచిగా, చాలా ఆ విలేజ్ వాతావరణం అనేది మమ్మల్ని నిజంగా ఒక సిటీలో ఉన్నట్లు లేదు, నిజంగా ఒక పల్లెటూరులో ఉన్నట్లు, నిజంగా ఒక అంటే బాలుగన్ టాకీస్ ఏమో కానీ మేమైతే టాకీస్ లో ఉన్నట్లే సినిమా చూసాము. అంత బాగుంది. నాకైతే ప్రతి సీన్ కూడా అరే నెక్స్ట్ టైం అని ఎక్సైట్మెంట్ తో చూసాము. నెక్స్ట్ ఒక తాతయ్య ఉంటాడు చూడండి, మా బాబాయ్ తాతయ్య అయితే అసలు నిజంగా తాతయ్య మామూలు కాదు బాబాయ్. ఈ సినిమాకి ప్రాణం పోసేది తాతయ్యనే అన్న. నిజంగా తాతయ్య లేకపోతే బాలుగన్ టాకీసే లేదు. నిజంగా తాతయ్య వచ్చినట్లున్నాడు. ఇంకోటి నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, బాలుగన్ టాకీస్ అనే సినిమాని ఎలాంటి చూడాలి, ఎవరు చూడాలంటే వాళ్ళకి ఒకే ఒక ఆన్సర్ ఇస్తా. పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, లవర్లు, బ్రేకప్ అయిన ముఖ్యంగా ముసలి అందరూ వెళ్ళి బాలుగన్ టాకీస్ సినిమా చూడాలి అన్న. థ్యాంక్ యూ. బాలుగన్ టాకీస్ అని అందరూ అంటూ ఉన్నారు, మనం వింటూ వస్తున్నాము. కానీ ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఆహాలో దొరుకుతుంది అంట అన్న. నిజంగా మీకు సబ్స్క్రిప్షన్ ఉన్నా లేకపోతే తీసుకొని మరి పక్కా బాలుగన్ టాకీస్ చూడండి, మీరు పక్కా సాటిస్ఫై అవుతారన్న. October 4th నుంచి మన ఆహాలో బాలుగన్ టాకీస్ అనే వస్తుంది. ముఖ్యంగా హీరో గారి కోసం కానీ హీరోయిన్ గారి కోసం కానీ వీళ్ళందరి కోసం కాదు సార్. నిజంగా గ్రేట్ సార్, మీరైతే చాలా నిజంగా సినిమా చెప్తున్నా కదా, హీరో హీరోయిన్ కోసం కాదండి, ఒక మంచి సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో మంచోళ్ళందరూ ఫస్ట్ వెళ్ళి బాలుగన్ టాకీస్ చూడండి అన్న. థ్యాంక్ యూ. హలో అండి, ఈరోజు ఐ కేమ్ టు వాచ్ బాలుగన్ టాకీస్. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిలిం. చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూసినట్టు అనిపించింది. అండ్ చాలా రియలిస్టిక్ గా తీశారు. అంటే
సినిమా చూసినంతసేపు మేము ఆ ఊర్లో ఉన్నట్టే అనిపించింది అనమాట. అండ్ ఐ హ్యావ్ లాట్ టు సే అబౌట్ యూ బోత్. చాలా బాగా చేశారు. అంటే నీ పర్ఫార్మెన్స్ గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు, బట్ శరణ్య యూ డిడ్ అ గ్రేట్ జాబ్. అండ్ ప్రతి క్యారెక్టర్ చాలా బాగా చూపించారు. ఐ విష్ యూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. అండ్ శివ గురించి అందరికీ తెలిసిందే, ఈస్ బీన్ గివింగ్ లాట్ ఆఫ్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ఆల్ ద ఫిల్మ్స్. బట్ ఈ సినిమాలో నిజంగానే విశ్వరూపం చూపించారు. అండ్ ఐ రియల్లీ లైక్ ద ఫ్లో ఆఫ్ ద ఫిలిం. అంటే అలా కూర్చోపెట్టారు సినిమాలో, చాలా బాగా అనిపించింది. కంగ్రాచులేషన్స్. హాయ్, మేము బాలుగన్ టాకీస్ ప్రీమియర్కి వచ్చాము. మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఫుల్ నేటివిటీ మోడ్తో స్టార్ట్ అయ్యి అటు ఫన్ అటు రొమాంటిక్ అన్ని యాంగిల్స్ లో కూడా కవర్ చేసుకుంటూ మూవీ అయితే పక్కా హిట్ యాంగిల్ అని నడుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మీరు కూడా అందరూ తప్పకుండా చూడండి, చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. శ్రీనివాస్ అని నా చిన్నప్పుడు ఫ్రెండ్. సినిమా చూసావు కదా, ఎలా ఉంది చెప్పాలి రివ్యూ. ఈ సినిమా నువ్వే కాకపోతే బయట వాళ్ళు ఎలా ఇస్తారు చెప్పి. అంటే ప్రేమ్ బంధు నువ్వేం చేసినా నాకు బాగా అనిపిస్తుంది. అండ్ బాలీవుడ్ టాకీస్ చాలా బాగుంది. అండ్ నాకు ఇప్పుడు ఫైనల్ ట్విస్ట్ కూడా చెప్పాలని ఉంది. ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్. అండ్ యాక్సెంట్ కూడా చాలా మెయింటైన్ చేస్తూ బాగా చేశారు ఇద్దరు యాక్టర్స్ కూడా. అండ్ అందరూ ఆ ఊరికి వెళ్ళి చూస్తున్నట్టుంది. అండ్ ఐ విష్ చాలా ఫార్మల్ గా చెప్పినట్టు ఉంటుంది. కంగ్రాచులేషన్స్. ఇప్పుడే బాలుగాని టాకీస్ చూశాను. విశ్వనాథ్ డైరెక్టర్. అంటే ఫస్ట్ టైం ఒక ఊర్లో కొత్త వాళ్ళతో అందరు కలిసి చేయడం అండ్ అటెంప్ట్ చాలా బాగా నచ్చింది నాకు. అంటే కూర్చున్న ఒక 10-15 నిమిషాల వరకు ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళడానికి కొంచెం హెజిటేట్ అవుతాం. బట్ తనకున్న రిసోర్సెస్తో తను చాలా బాగా పుల్ ఆఫ్ చేశాడు. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే, యాజ్ ఏ న్యూ కమ్మర్ కానీ యాజ్ ఏ ఫస్ట్ టైం డైరెక్టర్స్కి చాలా ఇష్యూస్ ఉంటాయి. సో అట్లాంటిది తను బాగా పుల్ ఆఫ్ చేసి 100% దానికి ఉన్న దాంట్లో బాగా చేశాడు అనిపించింది. థ్యాంక్ యూ, బాగా చేసావు. కంగ్రాచులేషన్స్. ఓకే, ఈవెన్ శరణ్య నాకు ముందు నుంచి తెలుసు. ఎందుకు తెలుసు అంటే, సో వి వర్క్ టుగెదర్, కొన్ని ప్రాజెక్ట్స్ అన్ని కలిపి చేసాం. తన పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది. ఉన్న సీన్స్లో తను 100% ఇచ్చింది. అంటే ఒక మనిషికి చిన్న సీన్ ఇస్తే ఎలా కరెక్ట్గా పర్ఫామ్ చేయాలి, దానికి ఉన్న దానికి పారామీటర్ ఏంటి, దానికి ఉన్న సోర్సెస్ ఏంటి అనేది తెలుసుకొని పర్ఫామ్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా 100% ఇచ్చింది. సో ఐ హోప్ తను ఇది ఫస్ట్ స్టెప్, నెక్స్ట్ లెవెల్లో ఇంకా బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాను. జస్ట్ దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అయితే సూపర్. ప్రతి సీన్ గ్రిప్పింగ్. అసలు నెక్స్ట్ సీన్ ఏమవుద్దా అని ఒకటి టెన్షన్ ఆడియన్స్ కి. మేము మాత్రం చాలా ఎంజాయ్ చేసాం సినిమా చూసుకుంటూ. సూపర్ అండి సినిమా మాత్రం. సినిమా చాలా బాగుందండి. అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో డూ వాచ్ ఇట్ ఇన్ ఆహా. థ్యాంక్ యూ. సినిమాలు వస్తుంటాయి భయ్య, అతి తక్కువ సినిమా వస్తుంటాయి అంటారు, కానీ ఇది చాలా గొప్ప సినిమా. శివన్న కెరీర్ లో ఇది అసలు వేరే సినిమా. చెప్తున్నా కదా, ఈ 2వ సినిమా చేశారు, కానీ ఈ సినిమా మీకు చాలా ప్రత్యేకం. ఎక్కడ కూడా అసలు బోరింగ్ లేదు. ఫెంటాస్టిక్ మూవీ. అసలు ప్రతి ఒక్క సినిమా సీన్ భయ్య ఫెంటాస్టిక్ సీన్. అసలు గూపంసే లాగి పెట్టి కొడతారు కదా సీన్ లో. అసలు అక్కడ మాత్రం వేరే అంటే రియల్ గా అంటే ఎలా చూపించారు. ఎక్కడ కూడా అసలు బోరింగ్ లేదు. ప్రతి ఒక్క సీను ట్విస్టే. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. అసలు గూపంసే. ఎక్కడ అసలు ఏమైతుందో ఎప్పుడేమైతే అనిపిస్తున్నా ఆ టాక్సీ లో కానీ ఆ జనాలు రావడం కానీ, అంటే చాలా మన పాత్రలు గుర్తొచ్చాయన్న పూజారేష్ కానీ చాలా అంటే చాలా బాగా సక్సెస్ అనుకున్నారు సినిమాతో. మంచి గట్స్. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ కూడా వేరే ఉంది సినిమా మాత్రం. అండ్ మీకు నమస్తే. ఇప్పుడే బాల్గన్ సినిమా చేశారంటే సూపర్ పిచ్చపోయింది అనమాట. ఈ సినిమా అన్ని సినిమాలాగా కాదండి, వేరే లెవెల్ ఉందన్నమాట. బాగా చూడండి.